వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. లోకల్ పోరుకు నగారా మోగింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి ఆ 10 నియోజకవర్గాల్లో లోకల్ పోరు ఏ రకంగా జరగబోతుంది, స్థానిక సమరం ఎలా ఉండబోతుంది, ఇదే ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేపుతున్న అంశం. ఆ 10 నియోజకవర్గాలే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 నియోజకవర్గాల్లో బీఫామ్లు ఎవరికి ఇస్తారు? బీఫామ్లు ఎమ్మెల్యేలకు ఇస్తారా? అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తారా? లేదంటే అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలకు ఇస్తారా? వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి. ఇది ఇప్పుడు ఆసక్తికర అంశంగా కాంగ్రెస్లో ఉంది. నిన్ననే జగిత్యాల ఇన్ఛార్జ్, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఓడిపోయిన జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. చాలా ఘాటుగా స్పందించారు. ఎవరికో టికెట్లు ఇస్తే ఎవరినో అందల వెక్కించాలంటే సహకరించేది లేదు. గత 10 ఏళ్ళు, గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో ఎవరున్నారో వాళ్ళకే టికెట్లు ఇస్తామంటూ తేల్చి చెప్తున్నారు ఆయన. ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. కేవలం స్టేషన్ గన్పూర్లో మాత్రమే మాజీ ఎమ్మెల్యే రాజయ్య యాక్టివ్గా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఆయన వ్యవహరిస్తున్నారు. మిగిలిన 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఎవరో అర్థం కాని పరిస్థితి. దాంతో ఆ 10 నియోజకవర్గాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అక్కడ రాజకీయ వాతావరణం మిగిలిన రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే, ఆ 10 నియోజకవర్గాల రాజకీయం మరో రకంగా ఉంది. ఇంతకు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే వచ్చే నెల 8వ తేదీన 42% బీసీ రిజర్వేషన్లపై విచారణ, హైకోర్టు విచారణ జరపబోతుంది. ఆ విచారణ ఆధారంగా హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి 9వ తేదీన ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. అంటే 8న హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే 9వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి హైకోర్టు ఏం చెప్పబోతుంది? గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ గొడవ లేదు, ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు జరిగిపోతాయి. హైకోర్టు బ్రేక్ వేస్తే ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదు. అది రాజ్యాంగ విరుద్ధం. 42% ఇవ్వడం అనేది చాలా సీరియస్ పిటిషన్. అది ఎందుకు మరి అంత తొందరగా? ఇటు ఓవైపు దసరా, మరోవైపు బతుకమ్మ ఉంటే ఆల్రెడీ షెడ్యూల్ ఈరోజే రిలీజ్ చేసేశారు. షెడ్యూల్కి నోటిఫికేషన్కి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది. దాదాపు 10 రోజుల గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఇచ్చారు ఎందుకు? అసలు ఎన్నికల సంఘం ఉబలాట పడుతుందా, ప్రభుత్వం ఉబలాట పడుతుందా, లేదంటే హైకోర్టు ఏం చెప్పబోతుంది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ 10 నియోజకవర్గాలు తెలంగాణలో ఇంట్రెస్టింగ్గా మారాయి. దీనిపైన చర్చిద్దాం, డిబేట్లో చర్చిద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, గతంలో ధర్మపురి జెడ్పీటీసీగా కూడా పనిచేశారు ఆయన, శ్రీకాంత్ రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన. అక్కడ జరుగుతున్న వాతావరణం ఏంటి, రాజకీయం ఏంటి, ఆయనతో మాట్లాడదాం. అలాగే అద్దంకి దయాకర్, నల్గొండ జిల్లా, ఆయన తుంగతుర్తి గతంలో పోటీ చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తుంగతుర్తి నల్గొండ రాజకీయం కూడా అటు మందుల సామేలు, ఇటు బీర్ల ఇలయ్య వర్సెస్గా హాట్గా నడుస్తుంది. అక్కడ కూడా ఈ స్థానిక ఎన్నికలు ఏం జరగబోతున్నాయి, ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. ముందు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ టార్గెట్గా చాలా విమర్శలు చేశారు. ఓవైపు కాంగ్రెస్ని, మరోవైపు స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి, మరోవైపు కేసీఆర్ పాలనను, కేసీఆర్ను పొగడడం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే జగిత్యాల రాజకీయాన్ని బట్టి రాష్ట్రంలోని మిగిలిన 10 నియోజకవర్గాల రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జీవన్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ గొడుగు మేము 10 ఏళ్ళు పోరాటం చేసిన జగిత్యాలకు వెళ్ళలేదు, మాకు అదృష్టం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం లోపల మా భాగస్వామ్యం కూడా ఉంది, మా కార్యకర్త కృషి కూడా ఉందని చెప్పి అంటున్నాను. నీకు నిజంగానే కాంగ్రెస్ నీడకు రావాలంటే మేము 10 ఏళ్ళు కృషి చేసినామయ్యా, నువ్వు 10 లోపలికి పట్టు, తప్పేముంది? అట్లా బంతి భోజనం కూడా క్యూ కడుతున్నారు, బంతి భోజనం కూడా క్యూ కడుతున్నారు. ముందు వచ్చినాడు ముందు ఉంటాడు, ఇంకా చూడు అనుకుంటాడు. క్యూ ఇడికెళ్ళాక మేము మొదటికెళ్ళి ఉన్నాము, 10 ఏళ్ళకి వెళ్ళి మనం నువ్వుకెళ్ళి అడస్తాడు ముందరికి. అట్లా చూసుకుంటూ ఉందాం మనం. నాకైతే ఓపికెళ్ళలేదు ఆయన. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో గత దశాబ్ద కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు టీఆర్ఎస్ అరాచకాలను ఎవరైతే ఎదిరించిండో వాళ్ళకి అవకాశం. ఏ గ్రామం కానీ, ఏ మండలం కానీ మీరే అభ్యర్థులు ఎంచుకోండి. 2023 ఎన్నికల నాటికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందో మీరు నిర్ణయం చేసుకోండి. మీరు దశాబ్ద కాలం ఎవరు నిర్బంధాలకు గురై టీఆర్ఎస్ పోరాటం చేసిండో మీరు అందరూ కూర్చోండి.
మీరు ఎవరికి అభ్యర్థి బాగుంటుందో నిర్ణయించుకోండి. గొప్పదే కాదు, అది ఏ ఎంపీటీసీ పరిధి కానీ చెప్పండి. ఆ ఎన్నికలు ఏదైతుందో మనం నిర్బంధాలకు గురైనా మనం ఇన్ని నిర్బంధాలకు గురై ఏదైతుందో పోరాడి చెప్తే ఇయ్యాల ఫలితం అనుభవించే దినం వస్తే నీ కాడోడు వచ్చి నేను నిలబడతా అంటే ఏమన్నంటే నువ్వు నీరు. రైట్. శ్రీకాంత్ గారు, మీకు ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అనుభవం ఉంది. గతంలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ మీరు జెడ్పీటీసీగా కూడా గెలిచారు, ఆ తర్వాత డీసీఎంఎస్ చైర్మన్గా మొదటి వరకు ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు ముఖ్యంగా ఈసారి చాలా క్రూషియల్ టైంలో జరుగుతున్నాయని చెప్పాలి ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవరన్నా కానీ స్థానిక ప్రజాప్రతినిధులంతా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఏ పార్టీని తేవాలి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించాలి అని అటువంటి కీ రోల్ పోషించబోతున్నారు. కాబట్టి చాలా క్రూషియల్ టైం ఇది. మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. ముందు దయాకర్ గారితోనే మాట్లాడి తర్వాత మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు, ఈ లోకల్ బాడీ ఎన్నికలు అనేవి చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. ఈ టైంలో జరుగుతున్న ఎన్నికలు, ముందు మీకు అభినందనలు. 2 గిన్నిస్ రికార్డులు, తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ రికార్డులు వచ్చినాయి. ఒకటి 11 ఫీట్ల వెడల్పు, 68 ఫీట్ల ఎత్తు, 7,000 టన్నులు పూల అలంకారంతో అతిపెద్ద బతుకమ్మగా ఒకటి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. రెండోది ఎక్కువ మంది 1300 మంది లయబద్ధంగా బతుకమ్మ ఆడడంతో మహిళలు 1300 మంది మహిళలు ఆడడం, అది కూడా ఒక రికార్డు. 2 రికార్డులు ఇప్పుడే గిన్నిస్ బుక్లోకి ఎక్కాయి. ముందు మీ ప్రభుత్వానికి, మీ టూరిజం శాఖకి, మన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. ఇది ఖచ్చితంగా ఇదే సమయంలో ఇటు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుంటే అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఈరోజే. ఆ ఎన్నికలు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇంకా 10 రోజులు నోటిఫికేషన్కి ఉంది. 8వ తేదీన హైకోర్టులో ఉంది, తీర్పు రాబోతుంది, విచారణ ఉంది. ఏంటి అసలు ఎన్నికలు జరుగుతాయా, జరగవా? ఈ 10 నియోజకవర్గాల్లో పార్టీ మారిన దగ్గర ఇప్పుడే చూసాం జీవన్ రెడ్డి కామెంట్లు. గత 10 ఏళ్ళుగా ఎవడు కాంగ్రెస్ కోసం పనిచేస్తే వాడికే టికెట్ అంటున్నారు. ఏంటి మరి ఈ వాతావరణం? స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఎలాగూ ఉంటుంది, కానీ ఈ పరిస్థితి చూస్తే అది కొంచెం తేడా కొడుతుంది మరి. ఒకటి, ముందుగా బతుకమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రావడం అనేది తెలంగాణ సమాజానికి వచ్చిన గౌరవం. అది తెలంగాణ సమాజానికి గిన్నిస్ బుక్ వాళ్ళు ఇచ్చిన ఒక బహుమతి లాగా మనం భావించాలి. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఆ స్థాయి సాంస్కృతిక విప్లవం తెలంగాణ సమాజానికి. అది ఆ సమాజపు యొక్క ఆలోచనలను ప్రభుత్వం ప్రపంచం ముందు ఉంచింది. దానికి అవార్డు వచ్చినందుకు సంతోషం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా బతుకమ్మ అనేది ఒక ఏమనాలి, దాన్ని ఒక విశిష్టమైన పండుగ. బతుకమ్మ అనేది తెలంగాణ సమాజం, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా పూల పండుగ పేరు మీద దాంట్లో బతుకును వెతికే ఒక మంచి ఆలోచనలతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చేసిన చరిత్రలో మనం చేసుకున్న పండుగ కాబట్టి దానికి ఆ గుర్తింపు రావడం అని మనందరం కూడా సంతోషపడాలి. ఇక రాజకీయ బతుకమ్మకు వస్తే, అంటే మీరు బతుకమ్మ రోజే ఇచ్చింది తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్స్, దీంతో ఈ 2 చర్చలు ఈ రోజు వచ్చాయి అనుకోకుండా. అవును. అయితే ఇది ఏంటంటే, ఇది మనం సెప్టెంబర్ 30th లోగా మనం ఏదో ఒకటి హైకోర్టు వారికి చెప్పాలి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు నిర్వహిస్తలేరు అని కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు సెప్టెంబర్ 30th లోగా ఎన్నికలు నిర్వహించమని ఒక తీర్పునిచ్చింది. సో సెప్టెంబర్ 30th లోగానే షెడ్యూల్ ఉండే విధంగా ఒక ప్రయత్నం చేసింది. అయితే దీనికి ఇంటర్లింక్ ఏంటంటే, మనకు బీసీ బిల్ ఒకటోసారి అయిపోయింది, 2వసారి కూడా అయిపోయింది. గవర్నర్ గారు దాని మీద సంతకం చేయాల్సిన అవసరం ఉంది గెజెట్ మీద. వారు ఇంకా చేయట్లేదు కాబట్టి మనం జీవో తీసుకొచ్చినాం. రెండవది, మొదటి దశ తీర్మానం తర్వాత అసెంబ్లీలో 2 సభలు తీర్మానం తర్వాత రాష్ట్రపతి గారికి కూడా పంపించినాం. వారు దాన్ని తాత్సారం చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరేపితంగా ఉందనేది ప్రభుత్వం యొక్క అంచనా. కాబట్టి మనకు స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ 40లో లోకల్ ఇష్యూస్లో జియోస్ ఇష్యూస్ చేసుకునే దాన్ని ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని మీద హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు, స్క్వాష్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం దాన్ని సస్పెండ్ కూడా చేయలేదు. అంటే ఏంది, అబ్జర్వ్ చేస్తున్నది ఉద్దేశం ఏంటిది, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది అని.
సో అలాంటప్పుడు 42% జీవో మీరు గవర్నర్ గారి ముందు ఉన్నప్పుడు ఏ విధంగా మీరు జీవో ఇస్తారని ప్రశ్నించింది. ప్రశ్న ఎటువైపు పోద్ది అనేది మనకి 8th అంటే అయిపోతుంది దయాకర్ కాబట్టి గారు 8th అదే అదే వాళ్ళు ప్రశ్నించింది, ఇచ్చిన ప్రశ్నకు తీర్పును బట్టి ప్రశ్నకు 9వ తారీఖు నాడు పరిష్కారం 8 షెడ్యూల్ రోజు రిలీజ్ రాబోతుంది. అవుతుంది. బీసీ అంటే రిజర్వేషన్ తోనే 8 రిలీజ్ వరకు అవుతుంది. ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆగుతుందని అంతా అనుకున్నారు. అంటే 8 ఏ తీర్పు వస్తే దాన్ని బట్టి ముందుకెళ్తుందని ముందే వచ్చింది. అంటే ఏంది, ఇందులో ఏమన్నా వ్యూహం ఉందా ఏంటి? 9th కు వ్యూహం కాదు, ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వం విధిగా 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తాం. డెఫినెట్ గా 42% తోనే రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో దీని మీద ఏ నిర్ణయం ఉంటుంది అనే దాన్ని బట్టి మేము అప్పీల్కి పోతామా, మా ప్రత్యర్థులు అప్పీల్కి పోతారా అనేది 8వ తారీఖు నాడు డిసైడ్ చేస్తారు. కాబట్టి మేము ఎలక్షన్ కి అయితే పోవడం ఖాయం విత్ 42% రిజర్వేషన్ తో. ఓకే, దాని మీద హై ఎండ్ ఎవరిది అని అంటే సుప్రీంకోర్టు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 42% అనేది ఒక న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా. అంతకుముందు తమిళనాడులో ఈ తరహా ఒక ప్రయత్నం జరిగింది, వాళ్ళు సక్సెస్ అయిండ్రు. రెండవ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు విభిన్నంగా స్పందించిన సుప్రీంకోర్టు డెఫినెట్ గా స్టేట్ పాలసీకి గౌరవించి ఆర్టికల్ 40ని రెస్పెక్ట్ చేస్తుందనే ఒక ఆలోచన మాకుంది. కాబట్టి ఏదైనా సరే మేము 42% తోనే ఎన్నికలకు పోవాలనేది మా యొక్క నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుకూలంగానే మా ప్రభుత్వం యొక్క తీరు ఉంటది. రెండవది ఏంటిది, ఇప్పుడు మీరు అంటున్నది ఎన్నికలు ఈ 10 మందికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. ఇది స్పీకర్ గారు ఆల్రెడీ ఈ రోజు నుంచి అంత ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ అందరిది తీసుకున్న తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఆయన డిస్క్రిషనరీ పవర్ తో ఏం నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్ గారి యొక్క ఆలోచన ఎట్లా ఉందనేది. దీని మీద స్పీకర్ ఏదైతే డిసిషన్ మీద వాళ్ళు ఇప్పటికే సుప్రీం కోర్టుకు లేకపోతే హైకోర్టుకు పోయి ఉన్నారు. సుప్రీం కోర్టు కెన్ డైరెక్ట్ దయాకర్ గారు ఆ 10 మంది ఎమ్మెల్యేల పోయి స్పీకర్ డెసిషన్ ఏంటి, కోర్టుల డెసిషన్ ఏంటి, లేకుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది పక్కన పెడదాం. మీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలే వాళ్ళని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు, వాళ్ళకి బీఫామ్లు ఇవ్వద్దు అంటున్నారు, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు అంటున్నారు. అసలు కాంగ్రెస్ కోసం కష్టపడి 10 ఏళ్ళలో ఎవడు పనిచేసిండో వాడికే ఇవ్వాలంటున్నారు. మీరు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఇది ఉంటారు, ఎవడైనా మధ్యలో వచ్చిన వాళ్ళు వస్తే తరిమిగొట్టు అని పిలిపిస్తున్నారు ఆయన. ఇక అది పార్టీ అంతర్గత వ్యవహారం. అంతర్గత కాదండి, రోడ్డెక్కింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పార్టీ చూసుకుంటది, కానీ అది ఎప్పుడు మీరు ఇన్ఛార్జ్ దయాకర్ గారు మర్చిపోతున్నారు, మీరు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కూడా. ఇప్పుడు పార్టీ సంస్థాగత అంశాలకు సంబంధించి డెఫినెట్ గా జీవన్ రెడ్డి గారి అంశము మేము ఒక హ్యూమనిటేరియన్ యాంగిల్లోనే చూస్తున్నాం, వారికి ఆ గౌరవం ఇస్తున్నాం. అంత మేరకు మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. కాబట్టి వారి నిర్ణయాన్ని, వారి యొక్క ఆలోచనలు పార్టీ ఏ విధంగా తీసుకుంటది అనేది పార్టీ చూసుకుంటది. అది కంప్లీట్ గా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి అది క్రమశిక్షణ కిందకి వస్తుందా రాదా అనేది పార్టీ ఇంటర్నల్ గా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్న అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకోవట్లేదు, వాళ్ళ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఆలోచనగా తీసుకుంటారు. కాదు పార్టీపై తిరుగుబాటు చేస్తే ఎవరైనా మీకు ఇంటర్లింక్ అవుతున్నారు. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ, వెంకటరెడ్డి ఇష్యూ అయినా మీకే రిలేటెడ్ ఉంటుంది. అది ఆడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నిన్న బీర్లా యాదవ్ను అసలు ఓడగొడుతున్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నావు అంటూ ప్రెస్ మీట్. అది మీ నియోజకవర్గమే తుంగతుర్తి. ఇక్కడ పోతే జీవన్ రెడ్డి, మీరు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మొత్తం అన్నిటికీ అద్దంకి దయాకర్ సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. అద్దంకి దయాకర్ సెంటర్ పాయింట్ కల్పించినా కూడా ఇది చిన్న చిన్న అంశాలుగానే నేను చూస్తా. ఇప్పుడు 3 డైరెక్టర్ల విషయంలో ఒక డైరెక్టర్ మేము గెలిచినాం, 2 డైరెక్టర్ వాళ్ళు గెలిచిండ్రు. సరే, సామ్యుల్ గారి యొక్క ఆవేదన, ఆలోచన లేకపోతే ఆవేశం అంత పార్టీ గమనించింది కాబట్టి అదేం పెద్ద సీరియస్ గా మేము తీసుకోలేదు. ఎందుకంటే పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయం వారికి ఉంది. ఐలయ్య గారు కూడా అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు కాబట్టి మాకున్న సమాచారం మేరకు అది అట్లా జరిగింది. ఇక్కడ జీవన్ రెడ్డి గారి అంశంలో కూడా వారు అనే ప్రతి అంశాన్ని అటు పిసిసి గారైనా మేమైనా ఎవరైనా దాన్ని సావధానంగా వింటున్నాం. ఆయన ఆలోచన ఇప్పుడు ఆయన వల్లనే కదా మిగతా వాళ్ళు అందరు కూడా ఆగింది, వారికి గౌరవించినాం కదా. దాదాపు 10 మంది ఏంది మొత్తం బీఆర్ఎస్ నుంచి మీరు అనుకుంటున్న కోరం కూడా దాటి బీఆర్ఎస్ ఎల్పీని కూడా మర్జీ చేసుకునే స్థితిని
వారి యొక్క ధర్మ సందేహాల వల్ల, వారి యొక్క ఆలోచనల వల్ల ఎందుకు మనకు అవసరమా అనే అంటే ఉద్దేశంతో ఎల్పీ కూడా మెర్జర్ ని కూడా ఈ జీవన్ 10 రెడ్డి మందితో అడ్డుకున్నారంటారా? ఎల్పీ మెర్జర్ కాకుండా జీవన్ రెడ్డి ఆపారంటారు మీరు? జీవన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, చాలా మంది ఎక్కడైతే ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారో అక్కడ ఎందుకు మనకి ఇది ఇప్పుడు ఓకే, బీఆర్ఎస్ చేసినట్టే మనం చేస్తున్నాం కదా, బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ సరే అసలు చేసినట్టు మనం పాయింట్ చేస్తే వద్దాం మనకు దయాకర్ గారు. వాళ్ళకి సరే తేడా అక్కడ ఏం ఏముంటుంది? చేయబోతున్నారు? చాలా అక్కడ మంది నుంచి ఎంపీటీసీ కూడా జడ్పీటీసీ సర్పంచ్ బీఫామ్లు కానీ, సర్పంచ్ అంటే సరే పార్టీలకు అతీతం, ఎవరికి ఆడ ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? ఎవరి మరి పార్టీ మారొచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ 10 నియోజకవర్గాల్లో ఎవరు ఇన్ఛార్జ్లా ఇప్పుడు ఎమ్మెల్యేలా? ఇప్పుడు మేము ఒక కట్ ఆఫ్ డేట్ కూడా మేజర్ గా పెట్టుకున్నాం. 2017 కంటే ముందు ఉన్న వాళ్ళకు పార్టీ పదవుల అవకాశాలు మేజర్ గా ఉండాలని, 80% దానికి ఉండాలని. అట్ ద సేమ్ టైం ఇవి కూడా ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా ఆ నిర్ణయం పార్టీ తీసుకుంటది. కానీ అట్లని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరము, పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మనకు గెలుపు లక్ష్యంగా ఉంటది. రెండవది పార్టీకి పనిచేసి పొయ్యి కూడా మళ్ళీ వచ్చింది. బీఆర్ఎస్ బెదిరింపుల వల్ల, బీఆర్ఎస్ మీరు పార్టీలో జాయిన్ కాకపోతే మీకు అది చేయము ఇది చేయమని సర్పంచ్ నుంచి జెడ్పీటీసీలు ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా జాయిన్ చేసుకున్న చరిత్ర నా తుంగతుర్తిలో నేనే చూసిన. సరే అదొక చర్చ అయితే, ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఓడిపోయిన అదే కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి మీద పార్టీలకు వచ్చే వరకే కొన్ని సంఘటనలు ఇబ్బందికరమవుతున్నాయి. మీకు పటాన్ చెరువు కూడా మీరు గమనించి ఉంటారు. తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఎమికబుల్ గా వాళ్ళు ఇట్లా కొన్ని ఉన్నాయి. అదే కాకుండా ఇంకా ఏమైతున్నది, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏది పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు వచ్చిన వాళ్ళు, ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు వచ్చిన వాళ్ళకు, పాత వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ అవుతున్నప్పుడు వాటిని ప్యాసిఫై చేసే పని ఇన్ఛార్జీలుగా మేము తీసుకుంటున్నాము. ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా ఇప్పుడు ఎవరైతే ఆయా జిల్లాలకు ఉన్నారో వాళ్ళు కూడా ఆ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే, ఈ 10 మంది తర్వాత సమాజం నుంచి కూడా, మీలాంటి మీడియా సంస్థల నుంచి కూడా, అరే కాంగ్రెస్ కి ఏమైంది, 65 ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు చేర్చుకోవడం, మరి అలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన దాన్ని వీళ్ళు చేస్తే వీళ్ళు వాళ్ళకి తేడా ఏముందనే అంశం కూడా పార్టీ ఆలోచించే కొంత ఆగింది. ఇంకా కొంతమంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్న ఆపినాం. ఎందుకంటే చూద్దాం ఇప్పుడు దీన్ని. శ్రీకాంత్ గారు, ఇంకా కొంతమంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నా ఆపామంటున్నారు. మీరు అదే జిల్లా, జగిత్యాల రాజకీయాలు మీకు తెలుసు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ మధ్య సంజయ్ జీవన్ రెడ్డి మధ్య పోరాటం, వాళ్ళ గొడవలు మీకేమైనా అడ్వాంటేజ్ గా మారతాయో ఒక చర్చ. కానీ మీకు కూడా 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, పిసిసి గారికి ఇన్ఛార్జ్ కాదు, పిసిసి గారికి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారికి ఉన్న సందర్భాన్ని వివరించినము, నోట్ కూడా ఇచ్చినము. దాని మీద పార్టీ నిర్ణయం వాళ్ళని కూడా గౌరవిస్తున్నది. కాబట్టి జీవన్ రెడ్డి గారు అన్నంత మాత్రం మేము వారిని వ్యతిరేకంగా ఏం చూడట్లేము. ఎందుకంటే సుదీర్ఘకాలంగా సీనియర్ నేతగా వారు కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలకు అందరం కూడా వారి పట్ల గౌరవం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఏమి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా మీరు అన్నారు కదా, మేము ఎందుకు దాన్ని తీసుకోవట్లేమంటే, ఇప్పుడు కొంతమందికి ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఆ దాన్ని మనం ఫుల్ఫిల్ చేసేదాన్ని ఆగాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించేదానికి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి గారికి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మన ధర్మపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు అందరూ, అన్ని వర్గాల నుంచి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాలు కానీ, వారు పార్టీకి ఇక్కడ కస్టోడియన్ గా ఉన్నందుకు వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి నాకు విన్నపాలు వచ్చినాయి. మా పిసిసి మీనాక్షమ్మ గారికి కూడా ఇచ్చిండ్రు. నేను ఆ విషయంలో నేను ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినాం. కానీ అయినా వారికి ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో వారు బయట పెట్టినా దాన్ని గౌరవించే ఉంటది పార్టీ. అట్లాంటి ఎవరైనా, మా కాటసీన్ పటాన్చెరు ఇష్యూలో కానీ, మీరు అన్నట్టుగా ఇతరత్ర ఏవైతే నియోజకవర్గాలు చూద్దాం, 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది చూద్దాం. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఎన్నికలు జరిగే అవకాశమే లేదు, ఈ 42% అనేది ఒకటి. రెండోది, సెప్టెంబర్ 30 వరకు మీకు గడువిస్తే 29 రోజులు షెడ్యూల్ వచ్చారు, అంటే ఇప్పటిదాకా లాక్కొచ్చారు 3 నెలలు. కాబట్టి మీకు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదనే అనుమానం కొంత బీఆర్ఎస్ నేతల్లో కానీ కొంతమందిలో వ్యక్తం అవుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఫిబ్రవరి 2వ వారం ఇప్పుడేనా, బిల్ చేసి ఎప్పుడైంది? కాబట్టి ఇవన్నీ కూడా
ముక్తాయింపుల వల్ల వచ్చే లాభం లేదు. కమిట్మెంట్ విషయంలో ఒకటోసారి 2 సభలు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కంటే గవర్నర్ గారికి పంపించడం, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. రెండవసారి కూడా తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ గారు ఒప్పుకోవాల్సిందే. ఇది కాన్స్టిట్యూషనల్ అవాయిడ్. దాన్ని డిలే చేసే హక్కు ఉంది కానీ దాన్ని డినై చేసే హక్కు లేదు. వారు ఎప్పటి వరకు పెడతారో పెట్టమనండి. దయాకర్ గారు, మీరు ఈ మధ్య మీరు ఒకటి చూసే ఉంటారు, అంటే నాకు నిన్నెవరో పంపారు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రిజర్వేషన్లను అడుగుతున్న రాష్ట్రాలను ఉరిదీయాలి, ఉరికంబం ఎక్కియాలి, రాష్ట్రాలకు హక్కే లేదు అని ఒక వీడియో పంపారు ఎవరో. ఇక అట్లా అనుకుంటే ఎన్నో ఉంటాయి పొలిటికల్ కాదు. అప్పుడు అట్లా రాష్ట్రాలకు హక్కు లేదన్నప్పుడు ఇప్పుడు రాష్ట్రాలదే హక్కు అని మీరు అంటున్నారు కదా అని నా క్వశ్చన్. అంతే. ఇప్పుడు మొన్న అసలు వర్గీకరణ అంశంలో ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు? రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే హక్కును బదలాయించింది. అంతకుముందు లేదు కదా. అవును. ఇప్పుడు తమిళనాడులో కూడా ఎట్లా వచ్చింది? ఎంపిరికల్ డేటా వాళ్ళు పెరియారు కానీ, లేకపోతే మన అన్నాదురై గారి పోరాటాల వల్ల అక్కడ బీసీ చైతన్యం వచ్చింది కాబట్టి మాకు బీసీ జనగణన చేయమని చెప్పిండ్రు మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో. అప్పుడు రాజాజీ గారు దానికి గవర్నర్ జనరల్ గా ఉన్నారు. అప్పుడు అది ఆ ప్రత్యేక కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా మేము ఏ రాష్ట్రం చేయలేదు కదా, ఈ రాష్ట్రమే చేసింది కదా. నితీష్ కుమార్ గారు చేయలే, సిద్ధరామయ్య గారు చేయలేదు, ఇంకా ఇంకో 2 రాష్ట్రాలు కూడా మేము బీసీలకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎవరు చేయలే. ఉత్తరప్రదేశ్ కూడా దళిత్ మహాదళిత్ పేరు మీద ఎస్సీల గురించి చేసిండ్రు కానీ వాళ్ళు ఓబీసీది చేయలే. ఓబీసీలో కూడా ఏబిసిడి చేసిండ్రు అంతవరకే. కానీ ఇక్కడ అసలు అంశం ఏంటంటే ఈ వెనకబడిన తరగతులకు ఎంత ఉంటే అంత రాదు. అది ఎందుకు అని అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తంగా టోటల్ గా ఇండియాలో 20 to 25% ఉంటే 10% ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, వారెంతో వారికి అంత. కానీ ఓబీసీల్లో ఏంటంటే కాదు, 8 lakhs పైచిలుకున్న వాళ్ళని కన్సిడరేషన్ లోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అభివృద్ధి చెందిన వాళ్ళకి కాకుండా 42% అనేది బేస్. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. అంటే ఇప్పుడు కొత్త నినాదం రాహుల్ గాంధీ గారిది అదే, ఎవరెంతో వారికి అంతిస్తే ఓ పంచాయతీ పోతుంది కదా అసలు. కానీ అది ఇప్పుడు బీజేపీ ఒప్పుకునే పరిస్థితులు అది అయ్యే పని కాదు. కానీ ఇక్కడ నేనేమంటే ఇక్కడ 42% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. మీకుందా నమ్మకం? డెఫినెట్ గా అది ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను అనుకుంటున్నా 9వ తారీఖు నాడు షెడ్యూల్ నే 42% తోని వస్తున్నాము. మరి ఎవరో మా ప్రత్యర్థులు శత్రువులు ఎవరు వస్తారో చూద్దాం. ఓబీసీలకు వ్యతిరేకంగా మాధవరెడ్డి కూడా రెడ్డి జాగృతి అని రేవంత్ రెడ్డి గతంలో సంబంధాలు ఎవరన్నా చేసుకుంటారు సార్. ఎవరు వేయకపోతే ఎక్స్ఏ వెనక ఉండి వేపిస్తాడు, వైఏ వెనక ఉండి వేపిస్తాడు. అయినా మేము జీవోనే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంది? జీవో అయింది, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయనే భావించాలి. దీన్ని అడ్డుకునేది ఎవరు అనేది రేపు తెలుస్తుంది. రేపటి గురించి నాకెందుకు, నేనైతే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు.